మానవ సేవే మాధవ సేవగా భావించాలని వైద్యులకు సూచించారు ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో 100 పడకల అదనపు గదులను ప్రారంభించారు ఆయన. 4,53,00,000 రూపాయలతో అదనపు గదులను నిర్మాణం పూర్తయిందని చెప్పారు. వైద్యులు అంకిత భావంతో పనిచేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలని వైద్యులకు సూచించారు షబ్బీర్ అలీ. ప్రభుత్వం కల్పిస్తున్న అదనపు సౌకర్యాల్లో ఇప్పటికే 180 బెడెడ్ హాస్పిటల్ ఉండే. మీకు తెలుసు 93లో నేను మంత్రిగా ఉన్నప్పుడు, విజయభాస్కర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కామారెడ్డి 30 బెడెడ్ హాస్పిటల్కు అప్పుడు 100 బెడ్ హాస్పిటల్ చేసిన నేను. 100 బెడెడ్ హాస్పిటల్ 93లో శాంక్షన్ అయింది, 94లో కంప్లీట్ అయింది. 100 బెడెడ్. దాని తర్వాత 80 బెడ్ అయింది. ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత అదనపు 150 బెడ్స్ కలిపి 330 హాస్పిటల్స్ బెడ్స్ ఉండాలా యాజ్ పర్ ది నామ్స్ ఆఫ్ మెడికల్ కాలేజ్. దాని సందర్భంలో ఈ 330 బెడ్స్ అయిపోయినాయి. 180 ఓల్డ్ అండ్ న్యూ 150. 150లో 100 ఫిమేల్, 100 మేల్, తర్వాత చిల్డ్రన్స్ అలాగలాగ సపరేట్గా వాళ్ళు సపరేట్ నోట్ ఇచ్చేయండి మీరు మీడియాకు. కంప్లీట్గా ఎట్లా ఉంది నోట్గా ఇచ్చేస్తే ప్రజలకు తెలుస్తుంది ఇదేంత అది ఉందో అది ఉంటే నోట్ ఇచ్చేయండి. దాంతో చేసి ఇంకా అదనపు మన డయాలసిస్ పేషెంట్స్ ఇప్పటికే 5 ఉండే, ఇంకా కొత్త 4 డయాలసిస్ సెంటర్స్కు కూడా 4 బెడ్స్ ఓపెనింగ్ చేయడం జరిగింది. 9 మందికి ఇప్పుడు డయాలసిస్ సెంటర్స్ అయిపోయింది. అయినా సరిపోదు. ఇంకా దీన్ని టోటల్గా హాస్పిటల్ అక్కడ 20 ఎకరాల ల్యాండ్ కూడా గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఉంది. త్వరలో ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా చూస్తాను. ఆర్ వెరీ సూన్గా ఈ ప్రాంతానికి హెల్త్ మినిస్టర్ మిత్రుడు దామోదర్ రాజనరసింహ గారు కూడా విజిట్ చేయాలి ఉండే. కానీ కొన్ని పార్టీ కార్యక్రమాలు, గవర్నమెంట్ వేరే కార్యక్రమాలు, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు ఈరోజు కార్యక్రమం ఇచ్చిన తర్వాత అనుకోకుండా కొన్ని గవర్నమెంట్ కార్యక్రమాలు సడన్గా రావడం, ఆయన ఆ కార్యక్రమాలు బిజీ ఉండి షబ్బీర్ భాయ్ మీరు కూడా వెళ్ళాలా, మీరు పోయి రండి అని చెప్తే మరి రేపో ఎల్లుండి ఎనీ టైం కోడ్ రావచ్చు. మళ్ళీ లేట్ అయితే ఈ కోడ్ వలన ప్రజలకు నష్టం కావద్దు అని ఆ ఉద్దేశంతో కలెక్టర్ గారు కూడా మాట్లాడితే, సార్ మరి కోడ్ అయితే ఇనాగ్రేషన్కు ఇబ్బంది